ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తి మనకి తోడుగా ఉండను గాక. ఈ పునరుద్ధాన దినము మరి దేవుడు మనతో మాట్లాడుచున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవునికి పరిచారకుడిగా మోషే నియమించబడి ఉన్నాడు. మరి దేవుని యొక్క పని ఏమున్నది? ఆయన ప్రజల్ని బయటికి విడిపించాలి. ఆయన ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. ఇదంతా కూడా జరగాలంటే దేవునికి నమ్మకమైన వాడు కావాలంట. అది ఎలాంటి వాడు? ఇల్లంతటిలో, అంటే దేవుని యొక్క ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు కావాలి. అందుకే దేవుడు మోషేని చిన్నప్పుడే మరి ఫరో ఒక సైనికుల నుంచి చిన్నప్పుడే కాపాడి ఉన్నాడు. ఆ చిన్నప్పుడే కాపాడి మరి మోషేని మరి దేవుడు పిలుచుకున్నాడు. మరి నిజమే, మోషే కూడా ప్రతిదీ కూడా దేవునికి చెప్పి, దేవునితో ప్రార్థించి, దేవుడు ఏం చెప్పాడో ఆ పని మాత్రమే చేసేవాడు. దేవుడు చెప్పే పని మాత్రమే చేసుకుంటూ మరి దేవునికి ఇల్లంతటిలో కూడా నమ్మకంగా ఉన్నాడంట. చూడండి, దేవుని యొక్క సంగమా, దేవుడు నమ్మకంగా ఉంటే ఇచ్చే ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకేమైతే చూపించాడో, ఏమైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ఏమైతే మన నుంచి ఏమైతే కోరుకుంటున్నాడో ఆ రీతిగా మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. చూడండి, ఈ నమ్మకము అనేది నీకు దేవునికి మాత్రము ఉంటే సరిపోతుంది. అంతేగాని లోకం నిన్ను నమ్మాలి, లేకపోతే సంఘం నిన్ను నమ్మాలి, సంఘంలోని వారి ఇంట్లో వాళ్ళు నమ్మాలి, ఇవన్నీ అవసరం. నీ నమ్మకము దేవునికి నీకు ఉంటే మాత్రం సరిపోతుంది. ఎందుకంటే మోషే దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సనుక్కున్నా, ఎన్ని కొనుక్కున్నా మోషే మాత్రము దేవుని వైపే నమ్మకంగా నడిచాడు. అంత నమ్మకంగా ఉన్నా సరే ఇజ్రాయెల్ ప్రజలైనా ఊరుకున్నారా? ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. ఏదో రకంగా మోషేని కించపరుస్తూనే ఉన్నారు. కానీ మోషే అవన్నీ పట్టించుకోవాలి, ముందుకే సాగిపోయాడు. ఇప్పుడు నీ జీవితంలో మరి ఎంతమంది ఎన్ని అనుకుంటే నీకెందుకు? నువ్వు దేవుని వైపు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని వైపు నడుచుకుంటూ వెళ్ళిపో. నువ్వు దేవుని వైపు నమ్మకంగా ఉంటే మనుషులు దూషిస్తారు, హింసిస్తారు, హేళన చేస్తారు, అనేకమైన లేనిపోయిన నిందలు వేస్తారు, అబద్ధ సాక్ష్యం కూడా చెప్తారు. కానీ నువ్వు కేవలం దేవునికి నమ్మకం ఉంటే గనక నువ్వు అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతే దేవుడు నిన్ను రేపొద్దున ఆశీర్వదించబోతున్నాడు. తండ్రి మరి ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి పరమ తండ్రి మరి ఆయనకి మనం నమ్మకంగా ఉండాలి. కొన్ని సంఘాలు అయితే దైవజనులకి నమ్మకంగా ఉంటారు, సంఘంలో ఉన్న విశ్వాసులకి, సంఘస్థులకి నమ్మకంగా ఉంటారు. కానీ నీ నమ్మకం చూపించాల్సింది ఏ దైవజనుడి దగ్గర, విశ్వాసుల దగ్గర, సంఘ పెద్దల దగ్గర కాదు. దేవునికి నువ్వు భయపడి దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటే సంఘంలో ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే నువ్వు దేవుని వైపే నడుస్తావు. ఎందుకంటే దేవునికి నమ్మకంగా ఉన్నవాడు సంఘానికి కూడా నమ్మకంగానే ఉంటాడు, దైవజనులకు కూడా నమ్మకంగానే ఉంటాడు. దైవజనులు కూడా దేవునికి నమ్మకంగానే వారి పరిచర్య కూడా సాగించాలి. మరి పునరుద్ధాన దినమున మరి దేవుడి వాక్యం మనం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, నీ ఇల్లంతటిలో నా పరమ తండ్రి, నీవు నమ్మకంగా నా పరమ తండ్రి. అయ్యా, మోషేని ఎంచుకున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు. అయ్యా, మోషే కూడా నీకు నమ్మకంగా నా పరమ తండ్రి నీ పని సాగించి జరిగించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు అయ్యా. అయ్యా, మేమందరం కూడా నా పరమ తండ్రి నీ పనిలో నమ్మకంగా ముందుకెళ్ళాలయ్యా. నీ సన్నిధానంలో నమ్మకంగా ఉండాలయ్యా. నీ సంఘంలో నమ్మకం ఉండాలయ్యా. మా జీవితాల్లో నమ్మకం ఉండాలి అయ్యా. నమ్మకస్తుడు నా పరమతుడు మేము కాకపోయినా నీవు నమ్మకస్తుడు గనక నీవు మమ్మల్ని నమ్మిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు. నీ యందు నమ్మకం ఉంచే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను నా పరమ తండ్రి. అజావందనము దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ పునరుద్ధాన దినము నా పరమ తండ్రి నీవే తోడుగా ఉండమని, ముందుకు తీసుకెళ్ళమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోని, పరిశుద్ధుని నామంలోనే ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.